ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామయ్య అలాగే కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డికి ఈరోజు చేదు అనుభవం ఎదురైందని అల్లు అర్జున్ అంశంలో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగినట్టుగా ఆయన రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినట్లుగా, కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆయన్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు. సార్, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారం ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజుకు ఆ రోజు కీలకమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామయ్య కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలను కలవడానికి ఆయన గాంధీ భవన్కి వెళ్ళారు. అక్కడ ఆయనకి చేదు అనుభవం ఎదురైనట్లుగా ఆయన రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారని, కాకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆయన కలిసేందుకు ఇష్టపడలేదు, ఆయనకి చేదు అనుభవం ఎదురైంది, ఇలా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ అంశంలో? ఒకటి కృష్ణ గారు, ఇది 4 గోడల మధ్య జరిగిన సంఘటన కాదు. అది అల్లు అర్జున్ గారి వ్యక్తిగత కుటుంబ సభ్యులకి జరిగిన నష్టం కాదు. అది ఒక తొక్కిసలాటలో ఒక సామాన్యమైన కుటుంబం బలైపోయింది. 1000 కోట్లు అల్లు కుటుంబానికి చేరినాయి. ఈ మృత్యువు అనేది, ఈ నష్టం అనేది ఒక సాధారణ కుటుంబానికి జరిగింది. ఈ సాధారణ కుటుంబాలని రక్షించాల్సిన బాధ్యత, వాళ్ళ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖది. ఇప్పుడు ఈ రెండు పోలీస్ శాఖని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుగా చూపిస్తున్నారు అల్లు అర్జున్. మరి వాళ్ళు డబ్బుగా మనకు ఉంది కాబట్టి మనం ఏదైనా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రినే ఛాలెంజింగ్ గా మాట్లాడాడు ఆయన నిన్న. శాసనసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రకటనని అబద్ధం అంటానికి ఎంత ధైర్యం కావాలండి? ఒక ముఖ్యమంత్రి శాసనసభలో అబద్ధం మాట్లాడతాడా? అందులోనూ అల్లు అర్జున్ లాంటి ఒక వ్యక్తి గురించి. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డితో పోలిస్తే ఎంత అండి? వాళ్ళు కొన్ని 1000 కోట్లకు అధిపతి అయ్యి ఉండొచ్చు, కానీ ఒక కార్పొరేటర్ గా అల్లు అర్జున్ హైదరాబాద్ లో వాళ్ళ ఫిల్మ్ నగర్ లో పోటీ చేసి గెలవగలడా? అతనికి ఏమన్నా ప్రజాభిమానం ఉందా? ఆ కుటుంబానికి ఉందా? వాళ్ళు ఎప్పుడన్నా ప్రజల కోసం చేసిన త్యాగాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు చాలా హంబుల్ కుటుంబం నుంచి వచ్చారని నేను చెబుతున్నాడు అల్లు అరవింద్ గారు. కానీ వాళ్ళ హంబుల్నెస్ ఎక్కడా కూడా కనపడలా, తండ్రిలో గాని బిడ్డలో గాని. ఇప్పుడు అతను 40 ఏళ్ళు వచ్చిన అల్లు అర్జున్ ఒక 16 ఏళ్ల కుర్రాడు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తాడో, ఆయన హావభావాలు గాని, ఆయన మాట తీరు గాని ప్రత్యక్షంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. నువ్వు అంత పెద్ద హీరోవి, అంత నేషనల్ స్టార్ అని చెప్పుకుంటున్నావు, అంత గ్రేట్ సక్సెస్ వచ్చినప్పుడు ఎంత వినయపూర్వకంగా ఉండాలి. అసలు ఇదే పెద్ద కళాఖండం ఇండియాలో తయారైన సినిమాల్లో కల్లా వాళ్ళు చెప్పేది అదే ఉంది. అంటే ఎక్కువ డబ్బులు పోగు చేసింది కదా అని. ఓకే, ఇవాళ రేవంత్ రెడ్డి కన్నా మీరు ఎక్కువ షావుకారులు, లేకపోతే మెగా కుటుంబం కన్నా మీరు ఎక్కువ షావుకారులు, నందమూరి అక్కినేని ఫ్యామిలీస్ కన్నా మీరు పెద్ద షావుకారులు అనుకుందాం. కానీ మీకు పబ్లిక్ లో ఉండే ఇమేజ్ ఏంటి? హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? వాళ్ళ మీరు మాట్లాడిన తీరు చూసిన తర్వాత తెలుగు ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ మానవత్వం లేదు, ఒక పరిపక్వత లేదు, ఏ సంఘటనని ఎలా ట్యాకిల్ చేయాలో, ఎవరిని ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఒక ముఖ్యమంత్రిని, ఒక పోలీస్ శాఖని పట్టుకుని ఎవరు తీసుకెళ్లారు ఆ అమ్మాయిని రక్షించడానికి ప్రయత్నించారు. అది ఆర్పిఆర్ ఏదో అంటారు కదండి, రెస్పిరేటరీ సిస్టమ్ అని రివైవ్ చేయడానికి ప్రయత్నించారు. అమ్మాయి సిపిఆర్ చేసిన పోలీసులు. నీ పక్కన ఉండే 50-60 మంది వాళ్ళు ఏమంటారంటే బౌన్సర్స్ ఎందుకు పనికొచ్చారు? నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడటానికి పనికొచ్చారు, సమాజాన్ని కాపాడటానికి కాదు. సమాజాలను హత్య చేయడానికి వచ్చారు. వాళ్ళ అంతకులు, బ్లూ డ్రెస్ లో ఉన్న అంతకులు. నువ్వు పే చేసి తీసుకొచ్చావు, దానికి మూల్యం నువ్వు చెల్లించాలి, వాళ్ళు కాదు. తర్వాత వాళ్ళ బిడ్డల్ని ఎంత సేఫ్ గా తీసుకెళ్లాడండి ఆయన కారులోకి. తర్వాత పోలీసులు వచ్చి నాకు చెప్పలేదని అడిగాడు. ఖచ్చితంగా పోలీసులు ప్రయత్నిస్తే కూడా వీళ్ళు ఎవరండి ఆపటానికి? బౌన్సర్లు, పోలీసు యంత్రాంగం, వాళ్ళు చట్టబద్ధమైన సిబ్బంది. వాళ్ళు ఆయన కలవటానికి కూడా అభ్యంతరం పెడితే కూడా వాళ్ళు ఓర్చుకున్నారు. ఆఖరికి ఆయన అక్షాంక్ష్ యాదవ్ ఎవరు డీసీపీ వెళ్ళి ఎమ్మడబెట్టి తీసుకొచ్చాడు నిన్ను బయటికి. అవన్నీ కూడా విజువల్స్ కనపడుతున్నాయి, కానీ నువ్వేమో ఎవరు రాలేదన్నావు. ఆఖరికి డీసీపీ వస్తే తప్ప నువ్వు కదిలి రాలేదు. ఆయన కూడా అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇస్తే, అది నీ బిడ్డల్ని, అదే వయసు పిల్లాడు వాళ్ళ సావు బతుకులతో పోరాడుతున్నాడు, అతన్ని ఎవడో పలకరించలా. కానీ నీ బిడ్డల్ని నువ్వు 50-60 మంది బౌన్సర్ల రక్షణలో నీ కారులోకి ఎక్కించుకుని వెళ్ళావు. నీ బిడ్డలంటే అంత రక్షణ ఉన్నప్పుడు నీ అభిమానుల పట్ల, సాధారణ ప్రజల పట్ల వాళ్ళకి బౌన్సర్లు ఉన్నారా? నీ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఎదురైనటువంటి ఆ చేదు అనుభవం ఏంటి? ఆయన నిజంగా
ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అల్లు కుటుంబానికి మధ్య ఉన్న ఆ విభేదం లేకపోతే ఆ గ్యాప్ని కుదిర్చేందుకు రాజీ చెప్తాడు, ప్రయత్నం చెప్తాను. అంటే ఎంకి పెళ్లి శుభిసావుకు వచ్చిందని ఇప్పుడు ఆయన వాళ్ళ అల్లుడు అంత దీంట్లో ఇరుక్కుని ఒక తప్పు చేశాడు కాబట్టి ఏదైనా సరి చేయాలని ఒక మామగా ఆయన తాపత్రయపట్టడంలో ఆశ్చర్యం లేదు, తప్పు కూడా లేదు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కూతురు అర్జున్కి భార్య, ఇతనికి ఏదన్నా జరిగితే వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి, గాంధీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి ఉన్నారు కాబట్టి ఆమె దృష్టికి తీసుకెళ్లి ఏదన్నా, అందులోనూ రేవంత్ రెడ్డితోనే ఇవాళ వాళ్ళు కాళ్ళు దువ్వారు, ఇద్దరు కూడా తండ్రి కొడుకు. రేవంత్ రెడ్డి ఒక అబద్ధాల కోరుగా చిత్రించారు, అంతే కదండి. రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పింది తప్పు అని చెబుతున్నారు వాళ్ళు. ఆయన వాళ్ళ సోషల్ మీడియా అన్నిట్లోనూ పుంకాలుగా ఆ వీడియో వైరల్ అవుతుంది. అతని కోసం నెగోషియేట్ చేయటం, వీళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళిపోండి, ఆ పరిస్థితి బాగాలేదు, ఉద్రిక్తంగా ఉంది, మీకు కూడా ప్రమాదం ఉందని చెబుతుంటే కూడా నేను సినిమా చూసే వెళ్తాను, అసలు మీరు వెళ్ళి ఆయన కలవకూడదని నిలవరించారంటే వీళ్ళు ఎంత రాక వచ్చారంటే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపిన కింద లెక్కది. అంటే ఆయన దగ్గరికి ఒక ప్రభుత్వ శాఖకు సంబంధించిన బాధ్యులైన అధికారులు వెళ్ళటానికి లేదు. అదే కనుక ఆ తొక్కిసలాట్లోనే వాళ్ళ కుటుంబం కూడా అదే పరిస్థితికి వస్తే పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాల్సి వచ్చేది కదా. అందుకని కనీసం జరిగిన నష్టం జరిగింది, ఒక ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు, ఒకళ్ళు చచ్చిపోయారు. అందుకని వాళ్ళనన్నా సేవ్ చేద్దామని ప్రయత్నిస్తే అది కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా, ఆ పరిపక్వత లేకుండా నేను ఇక్కడ సినిమా చూసి వెళ్లాల్సిందే అని భీష్మించుకున్నాడంటే, ఆ తర్వాత 48 గంటల పాటు చనిపోయిన వ్యక్తి గురించి నాకు తెలియలేదు అన్నాడంటే సమాజానికి వాళ్ళు ఎంత దూరంగా బతుకుతున్నారు, ఎంత డబ్బులు లెక్క పెట్టుకుంటా బతుకుతున్నారో అర్థమవుతుంది. అంటే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే తెలియదండి, అబద్ధం చెప్పటం లేదు. అతను ప్రజలు అర్థం చేసుకోరా, లోకం కోడైకి వస్తుంది, మీడియా అంతా దద్దరిల్లిపోతుంది, సోషల్ మీడియా. అంతకు ముందు ఆయన ఎంత హైప్ తీసుకొచ్చాడో ఆ సినిమా గురించి, అంతకంటే ట్రిపుల్ హైప్ వచ్చింది. ఏది ఘటన తెలియదని చెప్పాడు. తర్వాత రేవంత్ రెడ్డి పేరే ఆయనకి తెలియదు అంటే రాష్ట్రంలో నీకు ఎంత బెనిఫిట్ చేశాడు, నీకు బెనిఫిట్ షో వేసుకోమని. అంటే పేరు మర్చిపోవడంలో తప్పే ఉంది. పేరు మర్చిపోవటం అంటే ఆయన ఏమన్నా నిరక్షరాస్యుడు అండి, సమాజంలో ఏమీ తెలియని వ్యక్తి. ఆయన ఎంత హీరో మీరే చెబుతారు, ఆయన ఏం హీరో. ఆయన దీపాదాస్ మున్షిని కలవటానికి ప్రయత్నించాడండి. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేశాడు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఇంత గౌరవనీయంగా ఎన్నికైన ముఖ్యమంత్రి అబద్ధాల కోరుగా చిత్రించాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టే మంట కలిసిపోయే పరిస్థితి వచ్చింది, పోలీస్ శాఖ ప్రతిష్ట కూడా మంట కలిసిపోయే పరిస్థితి వచ్చింది. పోలీస్ శాఖ ఉనికిని ఆయన గుర్తించలేదు, ఉన్నతాధికారులను కూడా కలవటానికి ఆయనకి లోపలికి వెళ్ళనివ్వకుండా ఆయన నిరోధించారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఆయన కూతురుని ఎలాగైనా రక్షించుకున్న ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇక్కడ ప్రతిష్ట ఆయనకేమో అది బాధ. ఈళ్ళ బాధ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఒక మాట ఇచ్చేసింది, ఆ అమ్మాయి తరపున రేవత్ తరపున నిలబడతాం, న్యాయం చేస్తామని. ఇప్పుడు యువతలు మన నాయకుడు అల్లుడు కాబట్టి అని గనక ఒక సాఫ్ట్ స్టాండ్ తీసుకుని, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు, నేతలు ఎవరు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కానీ వాళ్ళతో కలిసేందుకు కానీ సిద్ధంగా లేరా? ఒకటి కృష్ణ గారు, ఎవరైనా కరెంటు పాస్ అవుతున్న వైర్ని పట్టుకుంటారా తెలిసి? అది చాలా తీవ్రమైన అంశం. ఇది ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంది, ప్రజా కోర్టులో ఉంది ఇష్యూ. ఇవాళ కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక మడమ తిప్పింది, మాట మార్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 20 ఏళ్ల పాటు అసలు ఈ రాష్ట్రంలో మళ్ళీ తలుచుకునేవాడు ఉండడం. ఇప్పుడు ఈ అంశం మీద దీపాదాస్ మున్షి కూడా రేవంత్ రెడ్డికి చెప్పలేదండి. ఏ నాయకుడు చెప్పగలుగుతాడండి? ముఖ్యమంత్రి ప్రతిష్టనే వాళ్ళు క్వశ్చన్ చేశారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉనికినే ప్రశ్నించారు. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకుడే చంద్రశేఖర్ రెడ్డి, అవును, కానీ ఆయన అడుగుతున్న కోరిక ఏంటి? కేసుని మాఫీ చేయాలి. ఏంటి అసలు? అంటే ఎవరు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? ఎట్టా ఇస్తారండి? ఒక లైవ్ వైర్ ని ఎలా పట్టుకుంటారు? కరెంట్ ఉన్న వైర్ ని ప్రజలు అందరూ చూస్తున్నారు. ప్రజానాట్య మండలిలో వేదిక మీద జరుగుతున్న దృశ్యం ఇది. ఇందులో ఎవడు మెతకబడ్డా కూడా ఈడు మెత్తబడ్డాడు, ఈ కాంగ్రెస్ పార్టీ మడం తిప్పింది అని ఆ పార్టీయే నామరూపాలు లేకుండా కొట్టుకుపోద్ది. గతంలో రాష్ట్ర విభజన చేసిన ఫలితానికి 10 ఏళ్ల పాటు ఇక్కడ అధికారం కోల్పోయారు, ఇంకొక 10 ఏళ్ల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే పరిస్థితి కూడా లేదు. అట్లాంటప్పుడు ఇలాంటి తప్పు ఎలా చేస్తండి? ఒక వ్యక్తి కోసం ప్రభుత్వాన్ని త్యాగం చేసేటంత
దుస్సాహసం ఏ పార్టీ కూడా చేయదు. వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన దురదృష్టం ఏంటంటే వాళ్ళ అల్లుడు అలాంటి పరిస్థితిలో చిక్కుకోవటం. తీరా నా అల్లుడే కాబట్టి ఏమి చేయలేకపోయారా అని అంటారు ఆ కుటుంబం అని ఏ తండ్రి. అసలు ఆయన ఈ రోజు గాంధీ భవన్ కి వెళ్ళింది రాజీ కుదిర్చేందుకేనా, లేదంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రయత్నిస్తారు కదండి. ఇప్పుడు జరిగింది ఏదో పొరపాటు జరిగిపోయింది, తెలుసో తెలవకో మాట్లాడారు, కొంచెం చూసి చూడనట్టు పానివ్వండి అని చెప్పడానికి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిత్వాన్నే ప్రశ్నించాడు ఆయన. అసలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిష్టను చూపించుకోవాలా, లేదు అల్లు అర్జున్ చెప్పిందే కరెక్ట్, ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పాడు, పోలీస్ శాఖ అబద్ధాలు చెబుతుంది, పోలీస్ శాఖకి ఏమి దమ్ము లేదు, అసలు ప్రభుత్వం ఏం చేయలేదు, వీళ్ళే కింగులు వీళ్ళే క్వీన్లు అని చెప్పేలా. ఇప్పుడు అది అక్కడ వచ్చిన క్వశ్చన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం అది. ఇప్పుడు అందువల్ల రాజీ గురించే ప్రయత్నం అయితే చేశారంటారు. మీ అల్లుడైతే మీరు చేయరా, నా అల్లుడైతే నేను చేయనా, చూస్తా బలి చేసేస్తామా, ఉరికంబం ఎక్కిచ్చేస్తామా. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఆయన్ని తీసుకెళ్తుంటే కూడా కారు ఎక్కేసాడు తొందరలో. ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా? తండ్రికి ఎందుకు, కొడుకుని కదా తీసుకెళ్తుంది. ఎక్కడన్నా మనం చూసామా అట్లాంటి ఘటన? అట్లా ఉన్నది. వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఉన్నాయి కానీ సామాజిక స్పృహ లేదు. అది స్పష్టంగా కనపడింది వాళ్ళ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.